హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నాడు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. అందరూ శారీస్ తీసుకున్నారా? కొత్త బట్టలు అందరూ కొనుక్కున్నారా? పూజకి ఇంపార్టెంట్ కదా, చీర కంపల్సరీ పెడతాం కదా అమ్మవారికి. కానీ తీసుకునేది ఒక్క చీర, 2 చీరలు అయినా వాటి కోసం ఏ మోడల్లో జాకెట్ కుట్టుకోవాలి, హ్యాండ్స్కి ఏ మోడల్ కుందన్స్ వేసుకోవాలి, పౌటన్స్కి ఏ రకం కుర్చీలు పెట్టించుకుంటే బాగుంటుంది అనేసి మొత్తం వెతికి ఏ కలర్ మ్యాచ్ అవుద్ది, మళ్ళీ అది సూట్ అవుద్దా చూస్తే కొత్త మోడల్గా ఉండాలి, పాత ఇదిలో కనిపించకూడదు, లేటెస్ట్ మోడల్ ఉండాలి. అవి కుందన్స్లో బాగుంటాయా, లేకపోతే బీడ్స్లో బాగుంటాయా, లేకపోతే అద్దాల్లో బాగుంటుందా అనేసి చూడడం. సరే, ఒక రకంగా నచ్చదు. చూసి కళ్ళు లాగి కళ్ళంట నీళ్ళు వచ్చేసి తలబోడు వచ్చేస్తుంది. ఒక్క చీర 2 చీరలకి ఇంత కింద మీద పడిపోతే పాపం బ్లౌజులు కుట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? అయ్యి బాబోయ్, వాళ్ళు ఎన్ని చూడాలి పాపం. అమ్మో అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టినప్పుడు ఎప్పుడు వచ్చి ఇబ్బంది ఏంటంటే, కొత్త మోడలు లేటెస్ట్ చక్కగా చూడాలి, 1కి 10 చూడాలి, అందులో ఒకటి సెలెక్ట్ చేయాలి అనిపిస్తుంది. కానీ నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, మళ్ళీ బ్లౌజులు కుట్టే వాళ్ళు ఎంత కష్టపడి మ్యాచింగ్లు చూస్తారు, ఎంత కష్టపడి మోడల్ చూస్తారు, దానికి మ్యాచ్ అయ్యేది ఏ రకంగా వేస్తారు. ఉమో నాకైతే అనిపిస్తుంది అనమాట. అయ్యో ఓయ్, మనం 1-2 బ్లౌజుల కింద మీద పడిపోయి శారీస్ కుర్చీల కోసం వాటి కోసం మోడల్ కోసం అంతా ఆలోచించేస్తుంటే వాళ్ళు ఎన్ని రకాల మోడల్స్ కుడతారండి. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నాకు అనిపిస్తుంది ఇలాంటి టైంలో ఎప్పుడైనా బ్లౌజులు కుట్టేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయ్యో ఎంత ఆలోచించాలి ఈ లెక్కని అనిపిస్తుంది. కానీ వాళ్ళ కష్టం నిజంగా చాలా కష్టం అండి. నిజంగా మళ్ళీ నచ్చదో అనేది లేకుండా మనకు చూపించిన, లేకపోతే వాళ్ళు చెప్తారు ఈ మోడల్ ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని అంటారు చూడండి. అలాగా నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళు అనిపిస్తుంది. అవునంటారు కాదంటారు. నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.